హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంకే ట్రావెల్లో. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో భద్రాచలం అండ్ పాపికొండలు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెంకి ట్రైన్ ఉంటుంది. 105 రూపీస్ ఫర్ పర్సన్. మీరు మిడ్నైట్ 1:30కి అక్కడికి రీచ్ అవుతారు. అక్కడ నుంచి టెంపుల్కి 1 అవర్ జర్నీ ఉంటుంది. బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఆటో 100 రూపీస్ ఫర్ పర్సన్, బస్ 60 రూపీస్ ఫర్ పర్సన్. టెంపుల్ దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. రూమ్ కాస్ట్ వచ్చేసి 800. దర్శనం కంప్లీట్ అయిన తర్వాతకి పాపికొండలకి బోట్ బుక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ బోట్ టికెట్స్. బోట్ కాస్ట్ వచ్చేసి 1250 ఫర్ పర్సన్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్. వాళ్ళ ఓన్ వెహికలే వచ్చి మనని పికప్ చేసుకొని బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాతకి బోట్ స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం పేరంటాలపల్లిలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుంటాం. శివాలయం దర్శనం అయిన తర్వాతకి బోట్ అక్కడే ఆగుతుంది. లంచ్ కంప్లీట్ అయిన తర్వాతకి మనం పాపికొండలకి స్టార్ట్ అవుతాం. మన డెస్టినేషన్ పాపికొండలకి అయితే మనం రీచ్ అయ్యాం. పాపికొండల వ్యూ చూడడానికి చాలా బాగుంది. లైఫ్లో అందరూ ఒక్కసారైనా ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి. పాపికొండలు వ్యూ చూసిన తర్వాతకి మన బోట్ రిటర్న్ అవుతుంది. మనం 4 o'clock వరకు బోటింగ్ పాయింట్కి రీచ్ అవుతాము. స్నాక్స్ తిన్న తర్వాతకి మనకి మార్నింగ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళే ఇప్పుడు మనల్ని భద్రాచలం వరకు డ్రాప్ చేస్తారు. మనం 6 o'clock వరకు భద్రాచలం రీచ్ అవుతాం. మునుగూరు నుంచి సికింద్రాబాద్ నైట్ 9:30కి ట్రైన్ ఉంటుంది. 130 రూపీస్ ఫర్ పర్సన్. మనం మార్నింగ్ 4:30కి సికింద్రాబాద్ రీచ్ అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎంకే ట్రావెల్ వ్లాగ్స్.